తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం ఆఫ్టర్ లాంగ్ టైం. బహుశా వారమో 2 వారాల గ్యాప్ ఇచ్చాడు ఆయన. దాని తర్వాత ఇంటికి కూడా పోకుండా టక్కున అలా ఎయిర్పోర్ట్ నుంచే గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, సతీ సమేతంగా గవర్నర్ని కలవటం వెనక అనేక అనుమానాలు వస్తున్నాయి. అనేక వార్తలు అయితే బయట ప్రచారంలో ఉన్నాయి. సో దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఒక పక్క అరెస్టు తరుముకొస్తున్న నేపథ్యంలో గవర్నర్ని కలిసి ఏం మాట్లాడి ఉండవచ్చు, ఏం వ్యూహరచన చేస్తూ ఉండవచ్చు అనేది అందరిలో ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిపోయింది. సో దీని గురించి మనం మొదటగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్, ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డికి ఊరట. ఆయన పిటిషన్ అనుమతిస్తూనే షేర్ల బదిలీ అక్రమం అంటూ ఎన్సీఎల్టీ వ్యాఖ్యానించింది. రేపు ఈ వ్యాఖ్య ద్వారా సరస్వతి పవర్ షేర్లకు సంబంధించి తల్లి చెల్లి మీద వేసిన కేసుకు సంబంధించి ఈయన గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఒక వాదన అయితే తెర మీదకి వస్తుంది. సో మరి ఎన్సీఎల్టీ ఏమన్నది, దీన్ని ఎలా భావించాలి, ఎవరికి ఊరట అనుకోవాలి, ఎవరికి ఇబ్బంది అనుకోవాలి, ఈ కేసు భవితవ్యం ఏంటనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన. అనేక ఆసక్తికరమైన అంశాలు, ఆసక్తికరమైనటువంటి పరిణామాలు. ఆయన ఆ బిదాయి దగ్గర అనుకుంటాను, దాదాపు 10,000 మంది ఉండేటటువంటి నివాస ప్రాంతంలో దాన్ని చూడటం కోసమే 2 గంటలు కేటాయించి అచ్చం కాలినడకన తిరిగారని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటుగా అనేక మంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు అక్కడున్నా, కానీ ఇక్కడ కృష్ణా జలాలు వృధాగా పోకుండా ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అధికారులతో మీటింగ్లు. సో సింగపూర్ పర్యటన అనేది ఖచ్చితంగా మెమరబుల్గా మారబోతోంది వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచి జరగబోతోంది అనేది ఒక వాదన. సో దీని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ 3 అంశాల్లో మొదటగా గవర్నర్ని ఎందుకు కలిశాడు జగన్ అనే దాని మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు మీరు? అంటే భయంతో భేటీనా, భక్తితో భేటీనా, గౌరవంతో భేటీనా? భయం వల్ల వచ్చిన భక్తితో కూడిన గౌరవంతో భేటీనా? నిన్న జగన్మోహన్ రెడ్డి గవర్నర్ మరి అబ్దుల్ నజీర్ గారిని కలవడం అనేది, ఆల్రెడీ వర్లరామయ్య ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం నాయకుడు వర్లరామయ్య ఏమన్నారు, ఇది అధికారిక భేటీనా వ్యక్తిగత భేటీనా అని అడిగాడు. మీరు మీడియాకి చెప్పకుండా, అంటే వాళ్ళ అధికారిక పత్రిక అని చెప్పలేం కానివ్వండి, కొంత వాళ్ళకి అనుకూలంగా ఉండే దాంట్లో ఆ మధ్య గవర్నర్ గారికి అది ఒంట్లో బాగాలేదు కదా, దానికోసం అని చెప్పేసి వెళ్ళి కలిశారేమో అంటూ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే ఆయన కార్యాలయం కూడా రిలీజ్ చేసిన దాంట్లో అదే ఉంది, ఇది మర్యాదపూర్వక భేటీ, ఆరోగ్య పరిస్థితిపై. వీళ్ళు ముందే ఇచ్చారు ఆ కార్యాలయం, అదంతా రిలీజ్ కన్నా ముందే వీళ్ళు అసలు దిగడంతోనే వెళ్ళిపోతున్నాడు అనగానే వీళ్ళు ఇదే మాట రాసేశారు. అంటే మీడియా అక్కడ గ్యాదర్ అయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీడియా కొద్దిగా మాట్లాడమని అడిగితే ఆయన ఓవర్ రైడ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఏది అసలేమీ దాని గురించి చెప్పకుండా ఆ మాటే ఆయన నోటి వెంట చెబితే శంకులో పోసిన తీర్థం అయ్యేది కదా. ఏది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయటానికి కలిశానని చెప్పకుండా ఓవర్ రైడ్ చేసి వెళ్ళిపోయిన దీంట్లో 1 గంట సేపు భేటీ. ఇక్కడ ఇష్యూ ఏంటి? రాజకీయ భేటీనా, కుటుంబ పరంగా చూడాలా, వ్యక్తిగతంగా చూడాలనే దాంట్లో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కలిశారా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా కలిశారా? రాజకీయ భేటీ కనుక అయితే మాజీ ముఖ్యమంత్రిగానో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగానో అయితే ఆ బృందం ఉంటుంది. ఆ బృందం ఏమీ లేదు, పార్టీ టీం ఏమి లేదు. తలసల రఘురామో లేకపోతే లేళ్ల అప్పిరెడ్డో, గన్నవరం ఎయిర్పోర్ట్ టీం ఒకటి ఉంటుంది, దేవినేని అవినాష్ టీము, వాళ్ళెవరు అక్కడ లేని దీంట్లో ఇది రాజకీయ భేటీ కాదనుకుంటే, నిన్న బంజారా హిల్స్ సాక్షి హెడ్ ఆఫీస్ మీద సోదాలు, ఆ సోదాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే వెంటనే సీన్ కట్ చేస్తే గవర్నర్తో భేటీ. బాలాజీ గోవిందప్ప వీళ్ళ ఫైనాన్స్ డైరెక్టర్,
ఏది ఆయన ఛాంబర్లో తనిఖీలు, కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవటం. అంటే ఛార్జ్ షీట్లో పదే పదే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గాయం. వారం రోజులుగా ఆయన అసలు మరి లేరు, స్క్రీన్ మీద లేరు, అసలు ఆయన రాలేదు. గత మంగళవారమే రావాల్సినాడు, ఎందుకు రాలేదు? నిన్న సోమవారం వచ్చారు. వచ్చిన వెంటనే మరి ఏది కొన్ని గంటల్లోనే గవర్నర్తో భేటీ, దానికి ముందు కొన్ని గంటల క్రితం ఇక్కడ సోదాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా గవర్నర్ గారితో భేటీ అయ్యారా, లేకపోతే వైసీపీ అధినేతగా భేటీ అయ్యారా, లేదు భారతీ సిమెంట్స్ సిఎండి భారతీ మేడం భర్తగా భేటీ అయ్యారా? ఎందుకంటే మేడం కూడా వచ్చారు. అంటే ఈ కుటుంబంతో ఆ కుటుంబం సరే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కలిశారు. రిపబ్లిక్ డే సందర్భంగా హైటీ మరి ఆ సందర్భంలో కలిసి ఉంటారు. మరి వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తారు, డిన్నర్కి కూడా వెళ్తారు కదా, ఏది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు ఏంటి, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యుడు, అసెంబ్లీకి వెళ్ళని శాసనసభ్యుడు. ఇప్పుడు ఈ భేటీని మనం ఏ విధంగా చూడాలంటే సిమెంట్స్ పరంగా చూడాలి అనే ఆలోచన జనంలో కూడా ఆ చర్చ. లిక్కర్ ఛార్జ్ షీట్లో పదే పదే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన రావడం, ఆయన అరెస్ట్ తప్పదంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి తర్వాత ఈయనే లాస్ట్ బెనిఫిషియరీ అన్నారు. దానిలో ఎవరు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆ ఛార్జ్ షీట్లో అనేక సార్లు ఆయన పేరు ప్రస్తావించడమే కాదు, అప్పటి సీఎంఓ జగన్మోహన్ రెడ్డి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్ చేయారు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని గమనించాలి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పర్యటనలు అంటున్నారు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలుస్తాడు అంటున్నారు. లాస్ట్ టైమే కలవాల్సింది, లాస్ట్ టైంకే చాలా లేటు. ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఆ గోవాల్లో పడి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకా మిథున్ రెడ్డి ఎంతవరకు అసలు అరెస్ట్ అయిన దగ్గర నుంచి అసలు మొహం తొంగి చూడలేదు. ఇద్దరికి మధ్యలో చెవిరెడ్డి ఉన్నాడు, అసలు చెవిరెడ్డిని పట్టించుకోలేదు ఇంతవరకు. సహజంగా అయితే వెంటనే చెవిరెడ్డిని కలవాలి, అంతకుముందు కాకాణిని కలవాలి. అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే క్షణాల్లో వాలిపోవాలి. ఆయన నైజం ప్రకారం, ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ప్రకారం. అట్లాంటిది అసలు చెవిరెడ్డిని పట్టించుకోలేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అసలు ఆంధ్రాలో అడుగు కూడా పెట్టలేదు. ఏమిటిదంతా? మీరన్నది వాస్తవం. ఏది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో నెల్లూరు జైల్లో పెట్టారు. ఈయన వెళ్ళారు, పరామర్శించారు. అప్పుడు ఎవరిని? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. లేకపోతే మరి వల్లభనేని వంశీ, ఏది గన్నవరం సురేష్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన బెజవాడ జైలు వెళ్ళి మరి ఆయన్ని కలిశారు. ఆయన భార్య కూడా పక్క నుండి ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మీరన్నట్టు నందిగం సురేష్ గుంటూరు జైల్లో మరి అతన్ని వెళ్ళి పరామర్శించారు, మరి అక్కడ కూడా అడ్రస్ చేశాడు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైలు పరామర్శ ఇప్పుడు వాయిదా పడింది. రేపొద్దున 31వ తారీఖు వెళ్తారంటున్నారు. అసలు వీటన్నిటిపైన లిక్కర్ మాఫియా కేసులో నిందితులు జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించకూడదు అని ఏమన్నా పెట్టుకున్నాడా? ఎందుకంటే ధనంజయ రెడ్డిని పరామర్శించలేదు, కృష్ణమోహన్ రెడ్డిని పరామర్శించలేదు. బాలాజీ గోవిందప్ప వాళ్ళ సిమెంట్ ఫైనాన్స్ డైరెక్టర్. అంటే ఒకవేళ మేడంతో కలిసి వెళ్దామన్నా? సార్ రాజ్ కసిరెడ్డి అంటే టీడీపీ ఖాతాలు వేసేసాడు. టీడీపీ ఎంపీతో గతంలో వ్యాపారం చేశాడు, మావాడు కాదు టీడీపీ వాడు అని చెప్పేసి గతంలో వాళ్ళ పత్రికలో కథనాలు కూడా రాయించారు. కాసిరెడ్డిని కాసేపు టీడీపీ ఖాతాలో వేసేద్దాం. మరి ఆయన ధనుంజయ రెడ్డి ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? వాళ్ళు కళ్ళు ముక్కు చెవులు లాంటి వాళ్ళు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతకన్నా ముఖ్యమైన వ్యక్తి కదా. ఇప్పుడు అతనే ఇవాళ అసలు వాళ్ళ సోషల్ మీడియా మొత్తం అతనికి అప్పచెప్పారు. ఏది అది తుడా చైర్మన్గా అతనే, టీటీడీ బోర్డు మెంబర్గా అతనే, చీఫ్ విప్ అతనే, చంద్రగిరి మరి అప్పటి మాజీ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి 3 సార్లు మరి ఎంపీగా గెలిచినాడు రాజంపేట. అసలు పెద్దిరెడ్డే జగన్ రెడ్డి, జగన్ రెడ్డే పెద్దిరెడ్డి కదా. ఏది ఆయనే డిఫాక్టో సీఎం, జగన్ డమ్మీయే కదా. 5 శాఖలు ఆయనకే ఇచ్చాడు. ఎవరికి? అలాంటి పెద్దిరెడ్డి కొడుకును అరెస్ట్ చేస్తే ఇంతవరకు పరామర్శించకపోవటం. ఈరోజు అసలు గవర్నర్తో భేటీ ఎలా చూడాలి? ఇది వ్యక్తిగతం ఎలా అవుతుంది? అంటే 17A పర్మిషనా?
ఈయన అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని 17A మరి దాని కింద అనుమతి అవసరం కాబట్టి దానిపైన సంతకం పెట్టొద్దని అభ్యర్థించడానికి వెళ్ళారా? ఆయన ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన ఎవరు? ఇప్పుడు గవర్నర్గా చూడకూడదు మనం. అబ్దుల్ నజీర్ గారు ఏంటి? న్యాయ కోవిదుడు. ఎంతమంది నేరస్తులను చూసుంటాడు. ఆయన యొక్క మరి న్యాయమూర్తిగా అనుభవంలో కరుడుగట్టిన నేరస్తులను చూశాడు, ఆర్థిక నేరస్తులను చూశాడు. హనుమంతుడి ముందు కుప్పిగంతుల. దీన్ని ఎలా చూడాలి? మర్యాదపూర్వక భేటీ అని మాత్రం న్యాయ కోవిదుల సలహా కూడా అవసరం లేదు కదా ఆయనకి. ఆయనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసిన వ్యక్తికి అవపోసన పెట్టిన 17A మీద అనుమతి ఇవ్వాలా వద్దా, సంతకం పెట్టాలా వద్దా అని చెప్పేసి అన్న ఒక సంశయం వచ్చినా, ఎవరన్నా రిక్వెస్ట్ చేసినా కానీ పలానా వాడి సలహా తీసుకోవాలనే అవసరం కూడా లేదు కదా. అంటే ఇది మాత్రం వాస్తవం. ఏది తను ఇప్పుడు చల్లకొచ్చి ఏదో దాచిపెడితే దాచినట్టు ఇప్పుడు ఇక్కడ చల్లకొచ్చాడా లేదా అదొక ప్రశ్న, ముంత తెచ్చాడా లేదా అది ఇంకో ప్రశ్న. సరే, ఆ ముంతైనా ఆ చల్లైనా ఆయన దగ్గర కుప్పిగంతుల కింద అవుతాయి. ఎవరి దగ్గర? నేను అనుకోవటం ఏదో మర్యాదపూర్వక భేటీ అన్నారు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరి గంట సేపు భేటీలో ఆరోగ్యం పైన చర్చ అంటే ఇక్కడ కుటుంబపర సన్నిహితుడిగా చూడాలా? తను ఏంటి, తన గోడు వెళ్ళపోసుకున్నాడా? తన పార్టీపై జరుగుతున్నటువంటి అణిచివేత గురించి వాపోయాడా? వరుస పెట్టి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎవరినన్నా అప్రోచ్ అవ్వమన్నాడా? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏం వాపోయాడు, లేకపోతే నజీర్ గారు ఏ సలహా ఇచ్చారు, అది రాజకీయమా వ్యక్తిగతమా మరి తేలాల్సింది, చెప్పాల్సింది వాళ్ళే. తను ఎవరిని తీసుకెళ్ళలేదు. అవును, ఏది తన వెంట ఎవరిని రానివ్వలేదు. కేవలం కాబట్టి అనుమానాలు వస్తాయి కదా. సతీమణితో మాత్రమే వెళ్ళాడు. భార్యను ఒక్కరినే వెంటేసుకుని వెళ్ళాడంటే అది మాజీ ముఖ్యమంత్రిగా కలిసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. అదేంటి, భారతీ సిమెంట్ CMD భారతీ మేడం భర్తగా వెళ్ళాడు అనిపిస్తుంది. సిమెంట్స్లో సోదాలు, లేకపోతే అసలు సిమెంట్ ఫ్యాక్టరీ వ్యాపారాలు, బాలాజీ గోయిందప్ప గతంలో ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడాడు? అసలు ఆయన ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్టర్, వికాట్ కంపెనీ, దానికి మాకేంటి సంబంధం? అసలు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏ విధంగా వ్యాపారస్తుల్ని, పారిశ్రామికవేత్తల్ని వేధిస్తున్నారు, అసలు ఎవరు వస్తారు, ఏ కంపెనీ ఇక్కడికి వచ్చుద్ది? అవును, జత్వానీ కేసులో కూడా అలాగే అన్నాడు. తేడా చూస్తే ఇప్పుడు జత్వానీకి సంబంధించిన ఆ కేసులో JSW ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కడప స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. ఇక్కడ ప్రభుత్వ పరంగా phase 1కి ఏంటి, phase 2కి ఏంటి అని చెప్పేసి వ్యవహారాలు జరుగుతున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ 1100 ఎకరాలు సార్, మొత్తానికి 4,500 కోట్లతో తొలి దశ. అక్కడ మరి ఒక 3,000 మంది 1100 ఎకరాలని ఎకరాకి 5 లక్షల రూపాయల చొప్పున ఆయన అదనంగా అడిగాడు. ఏది, ఒక సిటీ డెవలప్ చేస్తున్నాను అక్కడ, సిమెంట్ ఏది ఈ ఫ్యాక్టరీతో పాటుగా స్టీల్ సిటీ ఒకటి డెవలప్ అవుతుంది కాబట్టి అదనంగా తనకి కొంత భూమి కావాలని అడిగిన దీంట్లో మీరు అన్నట్టుగా ఎకరం 5 లక్షలకు ఏమో 1,100 ఎకరాలు ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చిన దాంట్లో రేపు 12వ తారీఖు అసలు భూమి పూజ అన్నారు. ఏది, రేపు ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆగస్టు 12 భూమి పూజ, స్టీల్ ప్లాంట్. తనేంటి కుమారమంగళం బిర్లాని తరిమేశారు, లేకపోతే జిందాల్ని తరిమేశారు, ఇప్పుడు బాలాజీ గోయిందప్పని దీంట్లో పెట్టారు. అన్నీ ఒక ఘాటన కట్టాలన్న ఆయన ప్రయత్నం వికటిస్తోంది. ఇక్కడ మర్యాదపూర్వక భేటీయే, గౌరవప్రదమైన భేటీయే, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడానికే వెళ్ళారు. కానీ ముంత దాస్తున్నారు. ఏది, ఆ దాచిన ముంతేదో ఎవరు చెప్పాలి? గవర్నర్ గారు చెప్పాలి. గవర్నర్ గారిని భేటీ సందర్భంగా రిక్వెస్ట్ చేసినంత మాత్రాన ఆయన పక్కకు పోయే అవకాశం ఉండదు కదా. న్యాయపరంగా, చట్టపరంగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తారు కదా. అసలు ఈ పార్టీకి సంతకం పెట్టేశారేమో మనకేం తెలుసు. ఏంటి 17A బయటికి చెప్పావు ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టువార్డ్స్ రాజ్ భవన్, టువార్డ్స్ రాజ్ ప్రముఖ్, మనం ఏంటి, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, న్యాయ కోవిదులు, ఇలాంటి వాటిని ఆయన ఎందుకు ఇచ్చేస్తారు? కాకపోతే పిలుస్తారు, ఒక టీ ఇస్తారు, కాసేపు మాట్లాడతారు, యోగక్షేమాలు విచారిస్తారు, పంపిస్తారు, అది వేరే విషయం. ఎస్, ఖచ్చితంగా సార్. సో ఇక రెండో అంశం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి
ఎన్సిఎల్టీలో ఊరట లభించింది అని చెప్పేసి తెలుస్తోంది. ఆయన వేసినటువంటి పిటిషన్ని అనుమతించారు. సో దాంతో పాటుగా ఎన్సిఎల్టీ షేర్ల బదలాయింపు మీద నిలుపుదల చేసింది, అక్రమం అని చెప్పేసి అభిప్రాయపడింది అనేది కొన్ని వార్తా కథనాల యొక్క సారాంశం. సో ఒకవేళ అదే నిజమైతే, అలాంటి వ్యాఖ్యలే చేస్తుంటే మరి కేసు ఈయనకు ఫేవర్గా ఉన్నట్టేనా? అంటే ఈరోజు ఎన్సిఎల్టీ జడ్జిమెంట్ ఇది 2 వారాల క్రితమే ఆ తీర్పును రిజర్వ్ చేశారు. ఒక 10 నెలలుగా జరుగుతోంది ఈ పోరాటం ఎన్సిఎల్టీలో. జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ డీడ్ రాశాడు, తల్లికి ఆ షేర్లు బదిలీ చేశారు. ఆయన పరంగా మరి అంతా జరిగిన తర్వాత ఆమె పూర్తి హక్కు భుక్తంతో ఆమె ఉన్నప్పుడు ఆమె ఆ షేర్లు ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది ఈయన ప్రశ్నించకూడదనేది విజయమ్మ వాదన. విజయమ్మ ఏమన్నారు, ఆమె తరపున ఏమన్నా వాదన వినిపించారు? అసలు ఎన్సిఎల్టీ కోర్టు పరిధిలోకి ఇది రాదు, ఇది సివిల్ మ్యాటర్, ఏదైనా ఉంటే సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ఆమె వాదించారు. కానీ తననేదేంటి జగన్మోహన్ రెడ్డి, పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి, గిఫ్ట్ డీడ్ ఇంకా పూర్తి కాలేదు, అది ప్రక్రియ మధ్యలోనే ఉంది, డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి అంటారు. మరి మేడం విజయం ఏమంటారు? దీంతో పాటు గతంలో నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి రాసే సందర్భానికి, ఇప్పుడు ప్రేమాభిమానాలు లేవు. ఎవరిపై? తల్లిపైన, చెల్లిపైన. చెల్లి ఇక్కడ లేదు అసలు. ఈ కేసులో చెల్లికి సంబంధమే లేదని షర్మిల వాదన. అది తల్లి కొడుకు తెలుసుకోవాల్సిన అంశం. అతను గిఫ్ట్ డీడ్ ఆమెకి ఇచ్చాడు ఎవరు అంటూ షర్మిల కూడా తన తరపు వాదన వినిపించింది. తనని ఈ కేసు నుంచి తప్పించమని ఆమె కూడా అన్న నేపథ్యంలో ఈరోజు ఇచ్చినటువంటి ఇది ఏంటంటే షేర్లు మాత్రం నిలుపుదల చేశారు. షేర్ల బదిలీని ఎందుకు ఫ్రీజ్ చేశారంటే ఇచ్చిన కారణం ఏంటి? ఇవి సిబిఐ కేసులో ఉన్నాయి, ఈడీ కేసులో ఉన్నాయి కాబట్టి అది తేలే వరకు షేర్ల బదిలీ నిలుపుదల చేస్తున్నట్టుగా ఈరోజు ఎన్సిఎల్టీ. ఇది జగన్మోహన్ రెడ్డికి ఊరట లేకపోతే విజయమ్మకి వ్యతిరేకంగా దీన్ని చూడకూడదు, టెక్నికల్గానే దీన్ని చూడాలి. ఒకవేళ ఇది ఊరటగా జగన్ భావించినా అది తాత్కాలికమే తప్ప అందులో ఏమి జడ్జిమెంట్లో ఎటువంటి ఈ లేవు. ఏది అక్రమం అని తేల్చలేదు, సక్రమం అని తేల్చలేదు. ప్రస్తుతానికి ఆ షేర్ల బదిలీ నిలిపేసింది. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని ఎవరు విజయమ్మ రాసిన ఓపెన్ లెటర్ నీకు గుర్తుంది కదా. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటే మరి వాటర్ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్ అవుతుందా? అంటే ఇవాళ డబ్బు రక్తం కన్నా మరి శక్తివంతంగా మారిందా? రక్తబంధం, చెల్లి తోడబుట్టిందన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఎన్సిఎల్టీ వ్యాఖ్యలు అంటే ఆయన పిటిషన్ స్వీకరించడానికి వీల్లేదని వీళ్ళు అన్నారు, స్వీకరించవచ్చు అని చెప్పేసి ఎన్సిఎల్టీ ఇచ్చేసింది. దాంతోపాటుగా షేర్ల బదలాయింపుని ఆపిందా? ఫ్రీజ్ చేసింది. ఓకే, షేర్ల బదిలీని నిలుపుదల చేసింది. నిలుపుదల చేయడానికి కారణంగా ఏం చెప్పింది? ఇవి సిబిఐ ఈడీ జప్తులో ఉన్నాయి అని, అది ఇచ్చినటువంటి కారణం అన్నమాట. ఇక్కడ ఎంఓయు కానీ వీళ్ళు వాదన ఏంటి? ఏదన్నా ఉంటే అసెట్స్, ల్యాండ్ కానీ మిగతావి కానీ ఇలాంటివి జప్తు చేస్తారు తప్ప షేర్లనే జప్తు చేయరు అనేది వీళ్ళ వాదన కదా. ఎవరిది? విజయమ్మ వాదన. ఇప్పుడు ఏది అక్కడ ఉన్నటువంటి భూముల జప్తు, లేకపోతే మిషనరీ ఉంటే మిషనరీ జప్తు. ఇప్పుడు అక్కడ ఏంటి స్థిరాస్తులకే జప్తు వర్తిస్తుంది కానీ షేర్లకు వర్తించదు అనేది ఆమె వాదన. అసలు జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటి? గిఫ్ట్ డీడ్ కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీటెడ్ డీడ్ ఇది. ఈ లోపే మోసపూరితంగా ఆ షేర్లని తల్లి నుంచి చెల్లి మార్చుకుంది అనేది ఆయన వాదన. ఇదంతా ఇన్ ద మీన్ టైం ఇంకా రాబోయే వాటిల్లో కానీ అది నడవదు. వీళ్ళ వాదనలు వాళ్ళ వాదనలు మళ్ళీ నడుస్తాయి. ఎన్సిఎల్టీ మరి అంతిమ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఎంఓయు చేసుకున్నారు. ఆ ఎంఓయు మీద సుబ్బారెడ్డి సంతకం పెట్టాడు సాక్షిగా. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే విజయమ్మ తిట్టు వదిలిపెట్టింది. ఏది ఒక పెద్ద ఓపెన్ లెటర్ రాసి పారేసింది. ఏమని? సాయి రెడ్డి నువ్వు ఆడిటర్, నీకు అన్నీ తెలుసు. సుబ్బారెడ్డి నువ్వు బంధువు, నువ్వు ఎంఓయు మీద సంతకం పెట్టావు. ఇప్పుడు మేము, నా భర్త నేను మా ఆస్తుల్ని ఎలా కూడబెట్టాం? మా పేరు మీద కొనుక్కోలేదు, నా పేరు మీద కొనలేదు, రాజశేఖర రెడ్డి పేరు మీద కొనలేదు, పిల్లల పేరు మీద కొన్నాం.
మీరు షర్మిల పేరు మీద కొన్న ఆస్తుల లిస్టు చదివావు సాయిరెడ్డి, జగన్ పేరు మీద కొన్న ఆస్తుల లిస్ట్ ఎందుకు చదవలేదు అని ప్రశ్నించింది. మరి ఆమె వాదనలో లాజిక్ ఉంది కదా. ఎంఓయూకు ముందేం జరిగింది? యాక్చువల్గా చనిపోయింది 2009లో వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత 10 ఏళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు. ఎప్పుడు దాకా? 2009 నుంచి 2019 దాకా. ఇప్పుడు ఈ తెగులు ఎప్పుడు పుట్టింది? తెగులు అనకూడదేమో, మళ్ళీ నీ కోపం వచ్చింది. తెగులు ఎప్పుడు పుట్టిందంటే ముఖ్యమంత్రి కాగానే తెగులు పుట్టింది. 2019లో ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇజ్రాయెల్ పర్యటనలో ఓపెన్ బరస్ట్ అయ్యాడు. పంచాయతీ పెట్టాడు. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాం, మనం కలిసినట్టుగా నాకు అల్లుళ్ళు వస్తారు, నీకు అల్లుడు అను కోడలు వస్తారు, మనం ఉన్నట్టుగా వాళ్ళు ఎందుకుంటారని చెప్పేసి వెంటనే ముఖ్యమంత్రి అయిన 4 రోజుల లోపలనే ఇది రాసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, అప్పటి వరకు 50-50గా నడిచింది. ఆస్తుల ఆదాయంలో ఇద్దరు చెరుసగం తీసుకునేటట్టుగా ఆ 10 ఏళ్ళు నడిచింది అనమాట. దాని కింద ఆమెకు 200 కోట్లు డివిడెండ్ కూడా ఇచ్చాడు. ఏది 50-50 రేషియోలో. ఎంఓయూ చేసుకున్న రోజు నుంచి ఆ వాటాను ఎలా మార్చుకున్నారు? 60-40గా మార్చుకున్నారు. 60% జగన్మోహన్ రెడ్డికి, 40% షర్మిలకి రాబడి ఈ కంపెనీల పైన వచ్చేటట్టుగా. ఇప్పుడు ఇది ఉంది, ఏది సాక్షి, లేకపోతే భారతీ సిమెంట్స్, లేకపోతే వైఎస్ఆర్ ఇల్లు, రాజశేఖర రెడ్డి ఇల్లు, ఇవన్నీ ఇట్లో కూడా షర్మిలకు షేర్ ఉంది. అది ఇచ్చుకునేటట్టుగా. ఏది కేసులు తేలాక వీటి షేర్లు ఇవి జప్తులో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఆస్తుల పంపిణీ కేసులు తేలాక పంచుకుందాం, అప్పటి వరకు ఈ పంపకం చేసుకుందామంటూ 60-40 రాసుకున్నారు. ఇది వాస్తవం. ఇది ఎవరు చెప్తున్నారు? విజయమ్మే తల్లి చెప్తోంది. ఆమె కదా ధర్మకర్త. తను ఏమని చెప్పింది ఆ లెటర్లో? నా భర్త ఆజ్ఞాన్. ఇప్పుడు సమాధానకర్త ఏసై అంది, అది వేరే విషయం. సమాధానకర్త ఎన్సిఎల్టీ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీరు అన్నారు ఎన్సిఎల్టీ కోర్టులో ఊరట లభించింది, ఆల్రెడీ ప్రజా కోర్టులో ఓడిపోయాడు. తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవటం ఏంటి కిషోర్? అవును. ఇప్పుడు తల్లికి గిఫ్ట్ డీడ్ రాయటం ఒక ఎత్తు, గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవటం ఒక ఎత్తు, డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి మా అమ్మ దగ్గర లేవని వాదన వినిపించటం ఒక ఎత్తు. ఆమె ఏమన్నారు దానికి వాదన? విజయమ్మ, నేనే నా కొడుకింట్లో ఉంటే వాడి దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే నా దగ్గర ఉన్నట్టు కాదా? ఇవన్నీ తేల్చాల్సింది ఎవరు? కోర్టు. టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ తెలిస్తే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ దోషిగా ఫ్యామిలీ కోర్టులో ఓడిపోయాడు, దోషిగా ఇవాళ పీపుల్ కోర్టులో ఓడిపోయాడు. ఎన్సిఎల్టీలో ఊరట వచ్చింది అని చెప్పి వాళ్ళ మీడియా కూడా ఏదో నీకు పండగ చేసుకోవటం కాదు కదా. ఇక్కడ ఏంటి, ఆస్తులే ముఖ్యమా? రక్తబంధం, పేగు బంధానికి లేదా? ఆ రోజు ఆమె నాతో వైఎస్ఆర్ ఏదో పుస్తకం రాశాను. ఆ పుస్తకంలో జగన్ గతంలో ఏం కోట్ చేశాడో అది ఈ కొటేషన్స్లో పెట్టి, వాళ్ళ నాన్నతో జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు? ఈ లోకంలో నీ తర్వాత పాపకి నాకన్నా దగ్గర వ్యక్తి, ప్రేమించే వ్యక్తి ఎవరు నాన్న అని అన్నాడు. అవును. ఇదేనా? ఆవిడే రాసింది కదా, తల్లే రాసింది. జగనే అన్నాడు ఆ మాట. ఆ మాట అనిపించుకున్న ఆయన చనిపోయారు. రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్నాడు. ఈ లోకంలో నీ తర్వాత పాపని ప్రేమించే వాళ్ళలో నేను మొదటివాడిని నాన్న అన్నాడే. ఇదేనా? ఇప్పుడు పాపని ప్రేమించేవాడిగా చూడాలా, పాపని ద్వేషించేవాడిగా చూడాలా? ప్రేమ లేదు, కరిగిపోయింది అని చెప్పిన తర్వాత ఇంకెక్కడ? పైగా కరిగిపోవడానికి పచ్చ చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందన్న రోజే వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అది మరి వల్గారిటీ. ఏది వల్గారిటీకి పరాకాష్ట. ఇప్పుడు నీ భార్య పచ్చ చీర కట్టుకుంది మొన్న, దానికి ఏం చెప్తావు? అంటే భారతీ మేడం పచ్చ చీర కట్టుకుందని ఇంకొకటి అనాలా? అదే కదా. విజయమ్మ పచ్చ చీర కట్టుకుంది. ఆ రోజు నువ్వు గెలిచిన రోజు, నీ నోట్లో కేక్ పెడుతున్న రోజు విజయమ్మ కట్టుకున్న చీర ఏంటి? పచ్చ చీర కాదా? ఆ తర్వాత ఆవిడ అన్నది కదా, షర్మిల
పసుపు అనేది ఏమన్నా తెలుగుదేశానికి పేటెంట్ రైటా? ఇప్పుడు తెలుగు సంప్రదాయంలో పసుపు శుభప్రదం, మంగళ సూచకం అంటారు. అలాంటిది ఏంటది, వాళ్ళకి ఏదో పేటెంట్ అన్నట్టుగా ఏంటి ఆ మాట అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది. అంటే ఒక ద్వేషం, చెల్లి పట్ల అతని కళ్ళల్లో ద్వేషం కనపడుతుంది, ఒక అసూయ. చెల్లి పట్ల జగన్లో అసూయ కనపడుతుంది. ఏది, నీకన్నా తను ఎక్కువగా ప్రజలతో కనెక్ట్ అవ్వగల చాతుర్యం ఉందనా, తండ్రిలాగా సమ్మోహన ముద్ర వేయగల ఇది చరిష్మా ఉందనా, ఎందుకు ఆమెను చూసి అసూయ పడితే అలా? ఖచ్చితంగా. సరే, ఇక మనం మరో టాపిక్లోకి వెళ్తే, సింగపూర్ పర్యటన, చంద్రబాబు లోకేష్ ఇద్దరు పర్యటన ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి మేలు చేకూర్చబోతోంది? అంటే ఈరోజు సింగపూర్ మంత్రి ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ కనుక చూసినట్లయితే స్పష్టంగా చెప్పారు. ఏంటి, గతంలో సింగపూర్ కన్సార్షియం రద్దు అది తీసి పక్కన పెడితే ఏపీతో అమరావతితో కలిసి నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏపీ అభివృద్ధి అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మరి ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ నిజంగా ఒక శుభవార్త. దానికి వెంటనే సీఎం చంద్రబాబు కూడా రీట్వీట్ చేసినట్టున్నారు, థ్యాంక్స్ చెబుతూ. ఇప్పుడు 3 రోజుల్లో పర్యటన, ఇప్పటికి ఇది 3వ రోజు, మరి సక్సెస్ అయింది సింగపూర్ టూర్ అన్నమాట. ఎందుకంటే ఆ 5 ఏళ్ళు ఒక బ్లాక్ పీరియడ్. జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్ళు గనక ఇవాళ లేకుండా ఉంటే ఈ పార్టీకి సింగపూర్ కన్సార్షియం, ఆ అసెండాస్, ఆ ఏరియా మొత్తం డెవలప్ అయ్యాయి. తొలి దశ ఈ పార్టీ కంప్లీట్ అయిపోయాయి. ఏది, ఎకరం 4 కోట్లు పలికేలాగా దాన్ని అభివృద్ధి చేయాలి అనేది అప్పటి ఒప్పందం. 1681 ఎకరాల్లో ఏమి ఇచ్చారు వీళ్ళేంటి, ఆ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద. దాంట్లో ఒక వెల్నెస్ సెంటర్, లేకపోతే ఒక ఎగ్జిబిషన్ గ్యాలరీ, ఇవన్నీ కట్టాలని చెప్పి ఇచ్చినటువంటి ఆ ఒప్పందం గనక కార్యరూపం దాల్చుంటే ఈ 6 ఏళ్లలో అది కంప్లీట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం, ఇవాళ అమరావతికి జరిగిన నష్టం 2 లక్షల కోట్ల సంపద అన్నమాట. సింగపూర్ కూడా నష్టపోయింది. దీనివల్ల సింగపూర్కి వచ్చినటువంటి చెడ్డ పేరు దానిపైన వేశారు వీళ్ళు, అవినీతి బురద. ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో అది 3వ స్థానం. అలాంటి సింగపూర్ మీద వీళ్ళు అవినీతి మరకేశారంటే అదే రకంగా ప్రచారం చేస్తుంటారు. నిన్న కూడా వాళ్ళెవరో మాట్లాడుతూ మళ్ళీ ఈశ్వరప్పన్ గురించి మాట్లాడారు, అరెస్ట్ చేశారు, ఆ రోజుల్లో అవినీతి కేసు పెట్టారు, అది అని. ఏంటో ఈశ్వరన్ కేసు, అదేదో ఫార్ములా 1 కేసు. ఏం జరిగింది, ఆయనకి దోహాకి ఏదో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. ఫార్ములా 1 రేస్కి అతను ఉన్నాడు కదా, ఆ ఫార్ములా 1 నాడు అతనికి ఏదో ఒకసారి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేశారంట. ఎంత, 7 లక్షలు. లేకపోతే సింగపూర్ దోహా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారంట 2 సార్లు. ఎంత, 5,000 10,000 సింగపూర్ డాలర్స్, 6 లక్షలు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 13 lakhs రూపీస్. దానికే ఆయన జైల్లో పెట్టారు. ఎంత స్ట్రిక్ట్ గా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది మన దేశంలో చాలా సర్వసాధారణం, ఇట్లాంటి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయటం, అయిపోయే చేయటం, ఇది చేయటం. అసలు దాని అవినీతి కింద కూడా చూసేటటువంటి ఆలోచన పరిధి మన దగ్గర లేదు. కాదంబరి జత్వాని కిడ్నాప్ చేయడానికి గవర్నమెంట్ తో బుక్ చేయించారు టికెట్. దాంతో పోల్చుకుంటే ఇదంతా విశాల్ గున్ని. అంటే అవినీతి పైన అక్కడ ఎంత సీరియస్ యాక్షన్స్ ఉంటాయనే దానికి అదే ఇదైతే వీళ్ళేంటి, రకరకాల ప్రచారం, దుష్ప్రచారం, బురద చల్లటమే లక్ష్యంగా. ఇప్పుడు ఇది ఒక శుభవార్త అన్నది. అందుకే ఇవాళ పోర్ట్ బేస్డ్ ఎకానమీ. సింగపూర్ ఏంటంటే వరల్డ్ 2nd బెస్ట్ పోర్ట్. ప్రపంచంలోనే నీకు ఓడరేవుల్లో 2nd బెస్ట్ ఏంటది, అది టూసువా అక్కడ ఉన్నటువంటి ఆ పోర్టు కానీ, ఆ జురాంగ్ పోర్టు కానీ, మొత్తం సింగపూర్ జీడిపిలో నీకు 7% పోర్టు బేస్డ్ అనమాట. 200 మ్యారిటైమ్ లింక్స్ ఉంటాయి, 600 పోర్ట్స్ గ్లోబల్గా సింగపూర్తో కనెక్ట్ అయి ఉంటాయి. అంటే దానికి ఉన్న భౌగోళిక ప్రాధాన్యత కావచ్చు, నీకు గ్లోబల్గా 600 పోర్ట్స్తో కనెక్ట్ అయ్యి ఉండటం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సింగపూర్కి సిమిలారిటీ. ఇప్పుడు మనం చూసాం, నిన్న కూడా ఆయన ఇచ్చినటువంటి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా 6 పోర్టులు ఉన్నాయి, ఇంకో 4 పోర్టులు మేము అభివృద్ధి చేస్తున్నాం, 1156 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటుంది మాకు అంటూ ఇవాళ పోర్టులకు మహర్దశ.
సింగపూర్ కనుక మళ్ళా ఆంధ్రప్రదేశ్తో కలిసి ప్రయాణించడం ద్వారా ఏది ఇప్పుడు మన మూలపేట పోర్ట్, భావనపాడు పోర్ట్ ఉంది కదా, శ్రీకాకుళం అయిపో వచ్చేసింది దగ్గర దగ్గర. మచిలీపట్నం పోర్ట్, అదే బందర్ పోర్ట్ అంటాం, ఇన్నేళ్ల కళ. లేకపోతే అసలు విభజన చట్టంలోనే మనకు దుగ్గరాజపట్నం పోర్టు, అదేదో రామాయపట్నం పోర్టు ఏదో అవుతుంది. ఆల్రెడీ కృష్ణపట్నం పోర్ట్ ఎస్టాబ్లిష్డ్, అసలు ఒక సిటీ డెవలప్ అయింది అక్కడ, క్రిస్ సిటీ అని. అంటే నేను అంటోంది అదే, ఏది వాళ్ళ పోర్ట్ బేస్డ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ కూడా సింగపూర్ మార్గదర్శకత్వంలో ఎదిగితే యాక్చువల్గా తెలంగాణ ఎందుకు సంపన్న రాష్ట్రంగా అయింది? హైదరాబాద్ గ్రోత్ వల్ల. అక్కడ ఐటీ వాళ్ళ కామధేను అయిపోయింది. చంద్రబాబు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 9 ఏళ్లలో ఈ రోజు తెలంగాణ నీకు 2.5 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయంటే తెలంగాణ మొత్తానికి హైదరాబాదే కదా గ్రోత్ ఇంజను. హైదరాబాద్ 40% నీకు అక్కడ వట్టి పన్ను రాబడే ఉంటుందన్నమాట. అలాంటి హైదరాబాద్ మనం కోల్పోయాం. అమరావతి హైదరాబాద్ స్థాయికి చేరాలంటే ఇంకా 20-30 ఏళ్ళు పట్టు. అందుకే లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారాలి. అటు విశాఖపట్నం, ఇటు ఇప్పుడు ఈ కృష్ణపట్నం, ఈ మచిలీపట్నం, ఈ మొత్తం పోర్టులన్నీ కనుక అభివృద్ధి చెందితే, ఇప్పుడు అదే అన్నది మీరు కూడా ఇంట్రోలో చెప్పారు, ఏది ఆ బిడదారి ఎస్టేట్, బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ముఖ్యమంత్రి 2 గంటలు ఖాళీ నడకన మొత్తం చూశారన్నారు. అదేంటది? అది సిటీ ఇన్ గార్డెన్. అవును, ఆ సిటీ చెరువు ఉంటుంది, అక్కడే మొక్కలు, చెట్ల మధ్య మనుషులు ఉన్నారా, మనుషుల మధ్య చెట్లు ఉన్నాయి అన్నట్టుగా ఉంటుందట కదా. మీరు ఇంట్రోలో చెప్పారు 10,000 మంది నివసిస్తున్నటువంటి మరి ఆ బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ లో కూడా మరి సింగపూర్ కలిసి గనక ప్రయాణిస్తే, భాగస్వామిగా మారితే, 10,000 మంది ఒక చోట నివాసం ఉంటున్నారంటే వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, వాళ్ళకి కావాల్సినటువంటి సివిక్ కమ్యూనిటీస్ ఇవన్నీ కల్పించడం అనేది మామూలు విషయం కాదు. తాగునీరు దగ్గర నుంచి, మురుగునీటి వ్యవస్థ దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి మిగతా వ్యవస్థలు, వసతులు. సిటీ ఇన్ గార్డెన్ గా అమరావతి చూడు. అవును, ఎంత అద్భుతంగా సిటీ అనేదే కదా ఫస్ట్ దానికి బ్లూ అండ్ గ్రీన్ సిటీ. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బృహత్ ప్రణాళిక ఉంది కదా, అది ఇచ్చింది కూడా సింగపూరే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మర్చిపెట్టాడు, ఏది మొత్తం నాశనం చేశాడు, కట్టినటువంటి బిల్డింగ్లు పాడు పెట్టాడు. 10,000 కోట్లు ఆ రోజు చంద్రబాబు సీఎంగా అక్కడ కట్టుబడి చేసినటువంటి రోడ్లు, లేకపోతే ఐఏఎస్ క్వార్టర్సు, లేకపోతే మంత్రుల క్వార్టర్సు, పేదల హౌసింగ్, మొత్తం బిల్డింగ్లు పాడు పెట్టాడు. ఆ రోడ్లు తవ్వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ నీకు తెలుసు, సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా వైసీపీ కార్యాలయం కట్టాలని చూశాడు. మొట్టమొదట కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట తీసుకున్న యాక్షన్ అదే కదా. దాన్ని అడ్డంగా కూల్చవతలేసి దాన్ని కూలగొట్టేసి సీడ్ యాక్సెస్ రోడ్డుని ఇప్పుడు హైవేతో కనెక్ట్ చేసుకోవటం. దగ్గర దగ్గర కార్యాలయం కట్టేస్తే ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఉనికిలో ఉండదు అనేది వాళ్ళ ఆలోచన. దాన్ని కూడా తవ్వేసుకుందాం. ఏది యాక్సెస్ రోడ్డును కూడా ఏది గులక తవ్వేశారు, కంకర ఎత్తుకుపోయారు. పైగా పోలీసులు తవ్వింది ఊరికే కాదు, వాళ్ళ ప్రాంతంలో రోడ్లు బాగాలేకపోతే దీన్ని తీసుకెళ్ళి అక్కడ రోడ్ల మీద పోసేసుకొని బాగు చేసుకున్నారంట. మరో కారణం ఏం కాదని చెప్పి సమర్థిస్తూ ట్వీట్లు పెట్టడం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి తెచ్చిన పైపులు ఎత్తుపోయారు. అదేమంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో పైపు డ్రింకింగ్ ప్రాజెక్ట్ వాడుకుంటున్నాడు. అంటే దీన్ని ఎలా చంపాలని జగన్మోహన్ రెడ్డి చూశాడో అదృష్టం. ఏది వాళ్ళ బతికింది బ్రహ్మాండంగా. మరేంటి నీకు సిటీ ఇన్ గార్డెన్ గా మారుతుందా? నిజంగా సింగపూర్ గనక ఇవాళ హౌసింగ్ లో, లేకపోతే ఈ పోర్టుల అభివృద్ధిలో, నెక్స్ట్ ఈ సిటీ డెవలప్మెంట్ లో గనక భాగస్వామి అయితే ఇది గోల్డెన్ పీరియడ్. ఏది అది డార్క్ పీరియడ్ 5 ఏళ్ళు అయితే, ఈ 5 ఏళ్ళు ఒక గోల్డెన్ పీరియడ్ గా చూడాలి.